వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. కథలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే షేర్ చేయండి. ఇంకా ఐ లవ్ యూ బావా పార్ట్ 22లోకి వెళ్ళిపోదాం. విక్రమ్ నక్షత్ర గొంతును గట్టిగా పట్టుకొని, ఏంటి చచ్చిపోతావా? నీకు నీ ప్రాణాలంటే అంత లెక్క లేకుండా పోయాయా అని ఇంకా గట్టిగా ఆమె గొంతుపై అతడి పిడికిలి బిగుసుకుంటూ ఉంటే ఆమె నొప్పికి అల్లాడుతూ తన చేతులతో గట్టిగా విక్రమ్ చేతిని తీయడానికి ట్రై చేసింది. కానీ విక్రమ్ పట్టు అంతకంతకు బిగుసుకుంటుంది. కానీ ఆ పట్టు వదలడం లేదు. అప్పుడే శాంతిగారు విక్రమ్ అని గట్టిగా అరిచారు. దాంతో శాంతిగారి వైపు ఒక్కసారి చూసి, ఎదురుగా ఉన్న నక్షత్ర వైపు చూసి, ఇక తన ప్రాణం పోతుంది అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆమెను పైనుంచి తన చేతిని విదిలించినట్టే వదిలేశాడు విక్రమ్. ఆమె అలా నేలపై పడిపోయింది. ఆమె ఊపిరాడక కింద పడిపోయి భారంగా శ్వాస తీసుకుంటూ ఉన్న సమయంలోనే రియా కంగారుగా అక్కడే ఉన్న వాటర్ తీసుకొని తనకి వాటర్ తాగించింది. విక్రమ్ తన వైపు ఒక్కసారి చూసి అక్కడే ఉంటే తనని నిజంగానే ఏం చేస్తాడో, నిజంగానే తనని చంపేసి తాను చచ్చిపోతాడేమో అని అన్నంత కోపం రావడంతో కోపంగా, విసుగ్గా, చిరాకుగా అన్నీ కలబోసి ఆమె వైపు ఒక్క చూపు విసిరి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్రమ్. వెళ్ళే ముందు ఆ రూమ్ డోర్ని ఎంత కోపంగా డోర్ లాగాడు అంటే విక్రమ్ దెబ్బకి అది కదిలిపోయింది. ఆ డోర్ కూడా. అప్పుడే శాంతిగారు బాధపడుతూ, ఎందుకు అన్నావే అలాంటి మాటలు? ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో నీకు ఎన్నోసార్లు చెప్పాను అమ్మో. ఎవరి దగ్గర ఎలా ఉన్నా విక్రమ్ ఉన్నప్పుడు నీ విషయంలో ఇలాంటి ఆలోచన వస్తే చంపేస్తాడు అని, అలాంటిది వాడి ముందే నీ నోరు లేచింది. నేను ఎంతని సర్ది చెప్పనే, ఎవరికని సర్ది చెప్పను. అయినా నాదే బుద్ధి తక్కువ. నిన్ను ఇక్కడికి రమ్మని నేనే తప్పు చేశాను అనిపిస్తుంది. అక్కడికి వాడు వద్దు అని చెప్పాడే. నేనే నా ప్రాణం ఆగక నిన్ను చూడాలి అనుకున్నాను. అందుకే రమ్మన్నాను. నేనే నిన్ను వద్దు అని చెప్పి ఉంటే ఈరోజు నువ్వక్కడ సంతోషంగా ఉండేదానివి. నిన్ను ఇక్కడ చూసి నా కొడుకు బాధపడుతూ, నిన్ను వాడు బాధ పెడుతూ ఉంటే చూడటానికి దేవుడు నన్ను ఇంకా బ్రతికించాడు ఎందుకు అని నా జీవితం మీద నాకే అసహ్యం వేస్తుంది. నేను ఉండి కూడా మిమ్మల్ని కలపలేకపోతున్నందుకు నా మీద నాకు జాలేస్తుంది. నన్ను క్షమించు తల్లి అని ఆవిడ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు శాంతిగారు. రియా కూడా తన పక్కకు వచ్చి కూర్చొని, నక్షత్ర, చిన్నప్పటి నుంచి మనమిద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్. నాకు తెలిసి అన్నయ్యను నువ్వు మర్చిపోవాలి అంటే అది సాధ్యం కాదు అని. కానీ తప్పదురా. నిన్ను అన్నయ్య నీతో అనుకుని నిన్ను కావాల్సిందే దూరం చేస్తున్నాడు. ఎంతని నీ క్యారెక్టర్ని నువ్వు తగ్గించుకొని వాడి వెనుక పడ్డా వాడు చులకనగా చూస్తున్నాడు. వదిలేయ్యరా ఇంతటితో. నీకేం తక్కువ? నీకు ఇంతకన్నా పెద్ద యువరాజును నిన్ను తన గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాడు వస్తాడు అని అంది. ఆ మాటకు అంతసేపు ఏడుస్తున్న నక్షత్ర తన వైపు చూసి, నిజమేనేమో. నాన్న నాకు యువరాజును తెచ్చి గుండెల్లో చూసుకునేవాడిని తెచ్చి నా పక్కన పెళ్లి చేస్తాడేమో. కానీ అది నా బావ అయితే మాత్రం నన్ను గుండెల్లోనే పెట్టుకుని నాన్నకన్నా పదింతలు నన్ను చూసుకుంటాడు అని నేను అప్పుడే చెప్పాను.
ఒకవేళ ఆ క్షణం అంటూ వస్తే అని మాట వచ్చినప్పుడు మీ అన్నయ్య గదిలోకి వచ్చాడే. నీకు ఒక విషయం చెప్పనా? మీ అన్నయ్య చాలా మొండివాడే అని అంటూ తన కన్నీళ్లను తుడుచుకొని లేచి మెల్లిగా బెడ్పై కూర్చుంటూ, మీ అన్నయ్యకు నేనంటే ప్రాణం తెలుసా? ఇక్కడికి వచ్చిన మొదటి రోజే వాడు నన్ను ఎంత మిస్ అయ్యాడో వాడు చేసుకున్న హగ్లో తెలుసుకున్నా. వాడు నన్ను ముద్దు పెట్టుకుంటే వాడి కంట్లో కన్నీళ్ళు వస్తాయి తెలుసా? అంత పిచ్చి వాడికి నేనంటే. నా పెదవి కొరుకుతాడు, మళ్ళీ వాడే మందు పూస్తాడు, నన్ను కొడతాడు, తిడతాడు. కానీ నీకు కాబట్టి చెప్తున్నానే, నైట్ అంతా నా రూమ్లో నేను నిద్రపోయానని వాడు నన్ను గుండెల మీద వేసుకొని పడుకోబెట్టుకుంటాడు. వాడు తిట్టినప్పుడల్లా నేను ఏడుస్తుంటే, నేను నిద్రపోతూ నిద్రలో నవ్వినప్పుడల్లా వాడు ఏడుస్తాడు. నేను ఏడ్చే ప్రతి ఒక్క కన్నీరుకు రెండింతలు ఎక్కువగా మీ అన్నయ్య కన్నీరు కార్చాడు రియా. అంత ఇష్టం వాడికి నేనంటే. ఇప్పుడు కూడా వాడు నేను అన్నదానికే నన్ను కొట్టాడు అంతే తప్ప నేనంటే వాడికి ప్రాణం. నేను పెళ్లి చూపుల్లో కూర్చొని వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటాడు. అట్ ది సేమ్ టైం వాడికి నేను కూడా కావాలి. రెండింటి మధ్య నలిగిపోతున్నాడే నా బావ. అందుకే ఈ రోజుతో వాటన్నింటికీ ముగింపు పలకబోతున్నా. మీ అన్నయ్య నా మీద ప్రేమ పెట్టుకొని వదులుకోలేక నరకాన్ని చూస్తున్నాడు. నాకు ఆ విషయం అర్థమైంది. అందుకే నేను వెళ్ళిపోతే వాడు సంతోషంగా ఉంటాడు కదా అని ఆమె అంటున్న మాటకు రియా, ఏం చెయ్యబోతున్నావే అని కంగారుగా అడిగింది. నక్షత్ర చిన్న స్మైల్తో, భయపడికే, ప్రాణం అయితే తీసుకోను. ఎందుకంటే ఈ గుండె ఆగితే అక్కడ మీ అన్నయ్య కూడా చచ్చిపోతాడు కాబట్టి. వాడి గుండెకు ఈ గుండె ఆయువు. అందుకే వాడు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నాడో అదే నేను చేస్తాను. వాడికి నేను దూరంగా ఉంటేనే అని అని చెప్పింది. దూరంగా ఉంటానే అని చెప్పింది. ఆ మాట రియా షాక్ అయ్యి, నీకేమైనా పిచ్చా? అన్నయ్య అనుకుంటే నువ్వు కూడా అదే మాట అంటున్నావు. సరే, ఇప్పుడు నువ్వు అన్నయ్యకు దూరంగా ఉంటావు. ఆ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగింది రియా. నక్షత్ర అద్దం ముందుకు వెళ్ళి నిలబడి తను మొహానికి పెట్టుకున్న స్టిక్కర్ మళ్ళీ పెట్టుకుంటూ ఉంటే అది ఇందాక పడిపోవడంతో విక్రమ్ కొట్టినప్పుడు మళ్ళీ స్టిక్కర్ పెట్టుకుంటూ నేను పెళ్లి చూపులకు సిద్ధమవుతాను అని అంది. ఆ మాటకు రియా షాక్ అయ్యి, ఇంతసేపు కంగారు పడుతూ భయపడుతూ వాడి ముందు కూర్చోలేను, మీ అన్నయ్యను మనసులో పెట్టుకొని మీ అన్న పెట్టుకొని అన్న నక్షత్ర ఇప్పుడు విక్రమ్ కోసం వాడి ముందుకు వెళ్ళి కూర్చుంటాను అని అనడం ఆమెను వింతగా చూస్తూ ఉంటే నక్షత్ర రెడీ అయ్యి, పద కిందికి వెళ్దాం, అబ్బాయి వెయిట్ చేస్తూ ఉంటాడు అని చెప్పింది. నక్షత్ర రియా చెయ్యి పట్టుకొని కిందికి వెళ్ళింది. రియా షాక్లోనే చూస్తూ ఉంది నక్షత్ర వైపు. కానీ నక్షత్ర అవేం పట్టించుకోకుండా స్టెప్స్ కిందికి వచ్చింది. కానీ అక్కడ హాల్లో ఎవరూ లేరు. అప్పుడే అక్కడున్న పని మనిషిని పిలిచి, నక్షత్ర, మంగా, ఇక్కడ ఒక అతను వచ్చాడు కదా రోహిత్, అతను ఎక్కడా అని అడిగింది నక్షత్ర. దానికి మంగ ఏం చెప్పాలా అని కొద్దిసేపు ఆలోచించి మళ్ళీ ఏదో గుర్తొచ్చిన దానిలా, అది అమ్మగారు, ఇక్కడే ఉన్నాడు ఇంతసేపు. అంతలోపే ఏదో అతగాడికి ఫోన్ వచ్చింది. ఆ తర్వాత త్వరగా బయటికి వెళ్ళిపోయాడమ్మా, ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ అని ఆవిడ చెప్పేసరికి ఇంకా వాళ్లకు అర్థమైపోయింది వెళ్ళినవాడు వెనక్కి రాడు అని. నక్షత్ర విరక్తిగా నవ్వుతూ, మీ అన్నయ్య ఏం చేయాలనుకుంటున్నాడో అది చెయ్యని, ఇక నా వల్ల కాదు, నేను ఇక్కడ ఉండలేను అని అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. రియా ఏదో కొద్దిసేపు
రియా ఏదో చెబుతూ తనని పిలవబోతే, కొద్దిసేపు నన్ను మనశ్శాంతిగా వదిలేయవా ప్లీజ్, నాకు కొంచెం స్పేస్ కావాలి. నా మైండ్ అస్సలు నా మాట వినడం లేదు. అందుకే ప్రశాంతంగా అయినా ఉంటే నా మనసు నా మాట వింటుందేమో అని అంటూ త్వరగా తన రూంలోకి వెళ్ళిపోయింది. కోపంగా డోర్ వేసి తన చేతులకు ఉన్న బ్యాంగిల్స్, తన మెడలో ఉన్న చైన్ అన్నీ కోపంగా తనకు తాను గాయం చేసుకుంటున్నా అది తనకు పట్టనట్టు అన్నీ మంచంపై విసిరేసి, ఐ హేట్ యూ విక్రమ్ కృష్ణ, ఐ హేట్ యూ. నువ్వు నన్ను నా నుంచి కోరుకుంది ఇదే కదా, నేను నిన్ను అసహించుకునేలా చేసుకోవాలి అని. నీ క్యారెక్టర్ని నువ్వు చంపుకుంటూ నాతో చాలా బిహేవ్ చేశావు కదా, ఇక చాలు. ఈ రోజుటితో నేను నాకు మధ్య ఉన్న బంధాన్ని తెంచేసి వెళ్ళిపోవాలి అని ఫిక్స్ అయ్యాను. ఊరికి వెళ్ళాక కూడా నువ్వు ఊరికి ఎప్పుడు వచ్చినా నేను నీకు కనిపించను, జీవితంలో కనిపించను అని బాధపడుతూ మోకాళ్ళపై కూర్చొని ఏడుస్తూ ఉంది. నువ్వు కారణం లేకుండా నన్ను ఎందుకు దూరం పెట్టావో నాకు తెలియదు, కానీ నేను నిన్ను, నువ్వు చేసే ప్రతి ఒక్క పనిలో చిన్నప్పటిలాగే నీకు నేను తోడుంటాను ఇప్పుడు కూడా అని చెబుతూ అక్కడే ఉన్న టేబుల్పై ఉన్న విక్రమ్ ఫోటోను తన చేతుల్లోకి తీసుకొని గుండెలకు హత్తుకొని ఆ ఫోటోని ముద్దు పెట్టుకుంటూ తనివి తీరా ఆ ఫోటోను చూసుకుంటూ అక్కడ విక్రమ్ ఉన్నాడు అన్నట్టు ఏడుస్తూ కూర్చుంది. అలా ఎంతసేపు ఏడుస్తూ కూర్చుందో తనకే తెలియదు. దాదాపు టైం టైం 5 అలా అవుతుంది. విక్రమ్ బయటికి వెళ్ళి ఇంటికి వచ్చాడు. అప్పుడు సమయం 5:30 అలా అవుతుంది. విక్రమ్ కూడా చాలా చిరాకుగా ఉన్నాడు. ఎప్పటిలానే అతడు సక్సెస్ఫుల్గా ఈరోజు కూడా ఆమెను బాధ పెట్టేశాడు. అది అతడి చిరాకుకు కారణం. దాంతో ఆమె పొద్దుటి నుంచి ఏమైనా తిందా లేదా అని పని వాళ్ళను అడిగాడు. పనమ్మాయి సార్, మేడం ఏమీ తినలేదు. రియా మేడం కూడా చాలాసేపటి నుంచి తన గది దగ్గరే నిలబడి తనను డోర్ తీయమని ఎంత రిక్వెస్ట్ చేసినా ఓపెన్ చేయలేదు. మధ్యాహ్నం నుంచి ఇక మేడం గట్టిగా అరిచి చెప్పేసరికి రియా మేడం కూడా ఆవిడ కొంచెం స్పేస్ కావాలి వెళ్ళిపో అని అరిచిందని, అందుకే రియా మేడం కూడా ఆ రూమ్ దగ్గరికి వెళ్ళలేదు సార్. అలాగే మేం వెళ్ళినా మేడం డోర్ తీయడం లేదు. ఇక శాంతి మేడం గుడికి వెళ్ళారు, ఇంకా రాలేదు సార్ అని అనడంతో విక్రమ్కి కోపం వస్తున్నా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్రమ్. వెళ్ళి డైరెక్ట్గా నక్షత్ర రూమ్ దగ్గరికి వెళ్ళి ఒకసారి నక్షత్ర అని పిలిచాడు, కానీ ఆమె పలకలేదు. మళ్ళీ రెండోసారి పిలిచాడు, అప్పుడు కూడా పలకలేదు. ఇక అతడికి చిరాకు వచ్చి గట్టిగా డోర్ని ఒక తన్ను తన్నాడు. ఇందాకే అలా అలా తగులుకొని ఉన్నది కాస్త ఇప్పుడు మన బాబాగారు తన్నేసరికి డోర్ ఊడి పక్కన పడింది. విక్రమ్ కోపంగా రూంలోకి వచ్చి తను ఎక్కడుందా అని చూశాడు, కానీ ఎక్కడా నక్షత్ర కనిపించలేదు. వాష్రూమ్‌కు కూడా వెళ్ళి చూశాడు, కనిపించలేదు. కానీ దాంతో రూమ్‌లో మళ్ళీ చూశాడు. అక్కడే టీపాయ్‌పై ఒక పేపర్ రెపరెపలాడుతూ ఉంటే ఏమిటా అది అని వెళ్ళి దాన్ని చేతిలోకి తీసుకొని చెక్ చేశాడు. దా దాంట్లో ఇలా రాసింది, నేను ఎక్స్‌పెక్ట్ చేయగలను ఈ లెటర్ నా మొండి బావగారే చదువుతారని. అందుకే అలా పిలిచి మీకు కోపం తెప్పించినందుకు. నీతో గడిపే ప్రతి ఒక్కటి నాకు ఒక అద్భుతంతో సమానం. అమ్మ చిన్నప్పుడు నాకు గోరుముద్దలు ఎంతో ప్రేమగా తినిపించేది. అలాంటి అమ్మ ప్రేమ చూశాను నీలో. నాన్న నాపై నేను పడిపోతానేమో అని ఆయన తీసుకునే కేరింగ్ చూశాను నీలో. నన్ను వెంట పెట్టుకొని కాచుకొని ఒక ఫ్రెండ్, ఒక అన్న, ఒక గైడ్ అన్నీ నీలోనే చూసుకున్నాను. నీతోనే బ్రతకాలి అని నేను అనుకున్నాను. సిగ్గు విడిచి ఆడపిల్లగా చెబుతున్నానురా, నేను నీతో కలల్లోనే కాపురం చేశాను బావా. మనకు 2 పిల్లలు పుట్టారు. వాళ్ళతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఇలా చాలా 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 అనుకున్నాను.
కానీ ఇవన్నీ కలనే అవుతాయని ఊహించలేకపోయాను. నాకు తెలుసు ఇవన్నీ చదువుతున్నప్పుడు నీకు నా మీద కోపం రావచ్చు, అసహ్యం రావచ్చు. కానీ ఇలా అయినా నా బాధ కొంచెమైనా తీరుతుందేమో అనే చిన్న ఆశ. నువ్వు నన్ను అన్నావే క్యారెక్టర్ లేని దానినని. ఒకవేళ అలాంటి మాట నువ్వు నన్ను అన్నా కూడా అనింది నా బావేలే అని సరిపెట్టుకునేంత ప్రేమ ఉందిరా నీ మీద నాకు అని ఆ మాట తను ఆ పేపర్లో రాస్తున్నప్పుడు తను ఏడ్చి ఆ కన్నీళ్ళు కూడా ఆ పేపర్పై పడి కన్నీళ్ళు అచ్చర్లుగా అతనికి కనిపిస్తూ ఉంటే విక్రమ్ కంట్లో నుంచి కూడా కన్నీరు కారిపోతూ ఉంది. బావా, అన్నింటికీ సారీ. నిన్ను విసిగించినందుకు, నువ్వు నా ఇంటికి రావద్దు అన్నా నేను వచ్చినందుకు. నాకు తెలుసు ఆ రోజు అత్తయ్యతో అన్నావు కదా, దీని బ్రతుక్కి నా డిజైనర్తో డ్రెస్ డిజైన్ చేయించాలా అనే మాట. నాకు ఆ మాట గుండెల్లో ఇప్పటికి కూడా రగులుతూనే ఉంది. అందుకే నేను ఏమీ మాట్లాడలేను. ఇక ఇంతటితో మన బంధం తెగిపోయింది అని నేను అనుకుంటున్నాను. నిన్ను ఎక్కడైనా పొరపాటున నీ కార్కి ఎదురు వచ్చినా నా తల కిందికి దించేసి వెళ్ళిపోతాను. నేననేదాన్ని ఈ ప్రపంచంలో లేననుకో, నేననేదాన్ని చచ్చిపోయానని అనుకో అని ఆమె రాసి ఉండడంతో విక్రమ్ కంట్లోంచి కన్నీళ్ళు అలా కారిపోతుంటే అతడు ఏం మాట్లాడకుండా సైలెంట్గా బాల్కనీలోకి వెళ్ళి అలా నిలబడ్డాడు. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పాటు అదే బాల్కనీలో నిల్చొని ఏదో ఆలోచించి ఒక డెసిషన్కి వచ్చిన వాడిలా అభికి కాల్ చేశాడు. అటువైపునున్న అభి, నేను ఊరికి వెళ్తున్నాను. ఇక్కడ ఎవరికైనా ఉంటే వాటన్నింటినీ నువ్వే హ్యాండిల్ చేయి. అలాగే నేను అక్కడే ఒక వారం ఉండబోతున్నా. నీకు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే అక్కడికే వచ్చేయ్ అని చెప్పి ఇంకేం మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత శాంతిగారికి ఫోన్ చేసి, అమ్మా, ఎంతసేపటికి వస్తారు మీరు అని అడిగాడు విక్రమ్. వచ్చేశాను విక్కీ, జస్ట్ 5 minutes అని ఆవిడ అనడంతో విక్కీ ఆవిడతో, అమ్మ, బట్టలు ప్యాక్ చేసుకోండి, నువ్వు రియా మనం ఊరు వెళ్తున్నాం అని చెప్పాడు విక్రమ్. అలా 1 గంటకి అన్నీ సర్దుకొని కారులో కూర్చున్నారు ముగ్గురు. విక్రమ్ శాంతిగారిని, రియాని తీసుకొని వాళ్ళ సొంత ఊరికి బయలుదేరాడు. విక్రమ్ అలా ఏదో ఆలోచిస్తూ కారులో ఉన్న విండోలోంచి బయటికి చూస్తూ ఉన్నాడు. అప్పుడే శాంతిగారు, కన్నా, ఉన్నట్టుండి ఊరికి వెళ్ళాలి అనే డెసిషన్ ఎందుకు తీసుకున్నావో నాకు తెలియదు కానీ మనం మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మనం ఊరు వెళ్ళటం కరెక్టేనా విక్రమ్ అని అడిగారు శాంతిగారు. విక్రమ్ ఆవిడ వైపు ఈవిల్ స్మైల్తో చూస్తూ, అమ్మ, పాత లెక్క ఒకటి సరిచేయాలి. అది చీటికి మాటికి ఆ లెక్క మిడిసిపడుతుంది. దాన్ని సరిచేసే బాధ్యత నాకు ఉంది కదా. అందుకే అమ్మా. అంతేకాదు, నువ్వు ఎన్నో రోజుల నుంచి నువ్వు జరగాలి అనుకుంటున్న కోరిక కూడా తీరుస్తున్నాను అని విక్రమ్ అన్నాడు. దాంతో శాంతిగారు అర్థం కానట్టు చూస్తూ ఉంటే, అమ్మ, అప్పుడే ఇక్కడికి ముగ్గురుగా వచ్చాం కదా ఇక్కడికి. మనం వెళ్ళేటప్పుడు నలుగురుగా వెళ్తాం అంటే అర్థం కాలేదు ఆవిడికి. అమ్మ, నేను అమ్ముని పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే అది లేకపోతే నేను ఉండలేను. పైగా ఇప్పుడు అది నా మీద కోపంగా ఉంది. ఏ పిచ్చి నిర్ణయాలు తీసుకుంటుందో. నేను దాని సేఫ్టీ గురించి ఆలోచించి దానికి దూరంగా, నాకు అడుగడుక్కి శత్రువులు ఉన్నారు కాబట్టి ఏం జరుగుతుందో అని దూరం పెట్టాను. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్ ఫ్రెండ్స్. నేను ఇంకో స్టోరీ రాస్తున్నా. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.